హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలో ఇలాంటి ఎగ్ కర్రీ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు ఆకలైనప్పుడు అందుబాటులో కూర లేనప్పుడు అట్లా 5 నిమిషాలలో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్కు మార్నింగ్ పోయినప్పుడు కూడా ప్రతి ఒక్క తల్లులకు హడావిడి ఉంటుంది కదా. ఇలా 5 నిమిషాలలో పిల్లలకి ఇట్లా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటను నొక్కండి. మీకు ఎప్పటికప్పుడు మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. నేను ఫస్ట్ 3 చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. నేను దోసల పెనం తీసుకున్నానండి. మీ ఇంట్లో అందుబాటులో వెడల్పు పెనం తీసుకోవాలి, లోతైన గిన్నె తీసుకోవద్దండి. దీంట్లో నేను పెనం వేడైనాక 3 బావుల నూనె పోసుకున్నాను. అందులో ఇంత జీలకర్ర వేసుకున్నాను, ఆవాలు వేసుకున్నాను, మిక్స్డ్ ఆవాలు వేసుకున్నానండి. అవి కొంచెం లైట్గా వేగినాక దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని అవి కొంచెం గోలినాక నేను అందులోకి ఉల్లిగడ్డలు వేసుకున్నాను. నేను తరిగిన ఉల్లిగడ్డలు తీసి అందులోకి వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, వెడల్పు పెనం తీసుకోవాలండి. మీ ఇంట్లో వీలుగా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇవి లైట్గా మంచిగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. మంట ఎక్కువ పెట్టుకోవద్దు. మంట ఎక్కువ పెట్టుకుంటే ఉల్లిగడ్డలన్నీ మాడిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి దూరగా. ఇక చూడండి, దూరగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఇందులోకి ఫస్టే నేను 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నానండి. ఎందుకంటే ఉప్పు వేసుకుంటే ముందుగానే ఉల్లిగడ్డలు వేగడానికి చాలా మంచిగా ఉంటుంది, తొందరలో వేగుతాయి, బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. చూడండి, నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఇక కూరలో ఉప్పు వేసుకోకుండా అవసరం లేదండి. ఇవి మళ్ళీ ఒకసారి 1 నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ వేగనించుకోవాలండి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ దాకా వచ్చేదాకా వేగనించుకోవాలి. ఇక చూడండి, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. దీంట్లోకి నేను అల్లం పేస్ట్ వేసుకొని 1 నిమిషం అటు ఇటు దాన్ని పచ్చి పోయేటట్టు గోలించుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు మీరు ఎంత మోతాదులో తీసుకుంటే అంత అండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కొంచెం వేగదాకా దానికి అంతా మిక్స్డ్ పట్టాలండి. ఈ విధంగా చూడండి, ఏ విధంగా ఉందో మీరు కూడా ఇలానే రెడీ చేయండి. పెట్టుకొని ఇందులోకి నేను 1 టీ స్పూను కారం వేసుకున్నానండి. బాగా వేసుకోవద్దు, మీ కారాన్ని బట్టి మీరు తీసుకునే మోతాదుని బట్టి మీరు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిగడ్డలన్నీ మట్టసంగా ఇట్లా సమానంగా అనుకొని ఇట్లా కోడిగుడ్లు ఉల్లిగడ్డల మీదనే కొట్టుకోవాలండి. పక్కలో కొట్టుకుంటే మాడిపోతాయి. ఒక 2 మినిట్స్ అవి మంచిగా వేగుతుందండి. వేగిగా చూడండి, అట్టులాగా మారింది. దీన్ని చిన్నగా మనం సరాతం లాంటిది ఉంటుంది కదా, లోతైన గంటతో తీసుకోవద్దండి. బల్లపరుపు ఉన్న మన సరాతం లాంటి మన దోశలు తీసుకున్న అంత గంటతోటి ఇట్లా తీసుకొని వాటిని అక్కడనే ఇట్లా మర్రేసుకోవాలండి. ఇక చూడండి, ఈ విధంగా మర్రేసుకోండి. ఎందుకంటే లోతైన గంటతో అటు ఇటు అంటే అవి ఎక్కడికక్కడికి ఇచ్చుకపోతాయి కాబట్టి బాగుండదు. ఇట్లా బిల్ల లోతుగా అక్కడక్కడనే వేసుకోవాలి. కోడిగుడ్డు మంచిగా బిల్ల లోతుగా మంచిగా అక్కడనే నూనెలనే అదే ఫ్రై అయిపోతుందండి. ఇలాంటి సరాతం తీసుకొని చూసుకోవాలి. ఇక చూడండి, నేను ఏ విధంగా మర్రేసుకున్నానో మీరు కూడా సేమ్ అట్నే చేయండి. తప్పకుండా అయితే బల్లపరుపు లాంటి దోశల పెనమైనా మీ ఇంట్లో అందుబాటులో ఏ పెనం ఉంటే దాన్నే తీసుకోవాలండి. తీసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అదే కొంచెం నిదానంగా అదే ఉడుకుతుందండి. ఇక చూడండి, బిల్లలుగా మనకు నీలం చూడండి, బిల్లలుగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఏ విధంగా వచ్చిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇక చూడండి ఎలా ఉడుకుతుందో, మొత్తం రెడీ అయిపోయిందండి. ఇలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే ఉడుకుడు అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా. నేను చేసిన వంట అయితే ఒక 2 వస్తుందండి.
మీరు కావాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లు కొట్టుకొని మరిన్ని ఎక్కువ ఉల్లిగడ్డలు కోసుకోవాలండి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఏదైతే అది యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు కూర, ఎగ్ కర్రీ కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చూడండి ఏ విధంగా వచ్చిందో, తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.